ఓకే. 16 సీట్లు ఎవరికి వచ్చినాయి? అవును. అవును. భారీ వర్షాలు కురుస్తున్నాయి సార్. అదృష్టమో, దురదృష్టమో తెలీదు గానీ, హైదరాబాద్‌లో మరొకసారి ట్రాఫిక్ కష్టాలు. దీనికోసం మరి తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి భూ భూమి రోడ్ల కింద. రోడ్ల కింద భారీ భారీ బావులు తవ్వాము. ఇక ఎంత పెద్ద వరదలొచ్చినా మేము వీటిని ఈ వరదలను పరిష్కరిస్తామని చెప్పిన నేపథ్యం. ఇప్పుడు ఎట్లుంది సార్ పరిస్థితి? దీనికి కంపేర్ చేసి కాళేశ్వరం గురించి చెప్తాను నేను. హ్మ్. ఏనాడు కూడా కేసీఆర్ నాకంతా తెలుసు, మీరు ఇక్కడే కట్టండి, మీరు ఇది చేయండి, అది చేయండి అని చెప్పలే. కానీ రేవంత్ రెడ్డికి నీళ్ళ గురించి ఓనమాలు తెలివై రోడ్ల కింద బావులు తవ్వాలని చెప్పాడు. మొత్తం డబ్బులన్నీ కూడా అలా వరద పాలైపోయినాయి. ఎందుకంటే మహా భారీ వరదలు వస్తాయి హైదరాబాద్లో. ఎందుకంటే ఎక్కడ కూడా చెరువులన్నీ మాయం చేశాం కదా, ఆ చెరువులలో ఉండాల్సిన నీళ్ళన్నీ కూడా రోడ్ల మీదకి వస్తాయి వరద వచ్చినప్పుడు. ఇది భారీగా వచ్చే ఈ వరదను 5 లక్షల లీటర్లు 10 లక్షల లీటర్లతోని నువ్వు బావులు తవ్వితే బావులు సరిపోతాయి అవి. కాబట్టి మూసీకి మళ్లించడానికి ఆయన ప్రయత్నం చేయాల్సి ఉండే. ఇప్పుడు ఏంటంటే అధికారులు వచ్చి 140 బావులు తవ్విన తర్వాత ఆ బావులన్నీ కూడా ఇవి మేము ఆ నీళ్ళను ఒడిసి పట్టుకోలేక రోడ్ల మీద అన్ని స్టోర్ అవుతూ ఉంటే, గతంలో ఎన్నడూ లేనంత వరద నిండిపోతూ ఉంటే ఇంకా లాభం లేదని ఇప్పుడు వాళ్ళు అంటే చెప్తున్నారు. వాటితో బావులతో ప్రయోజనం లేదు. పర్పస్ సర్వదు అది. ఎందుకంటే ఇప్పుడు కేటీఆర్ ఏం చేసిండు, రేవంత్ రెడ్డి ఏం చేసిండు కంపేర్ చేద్దాం. కేటీఆర్ ఏం చేసినట్టే వరదంతా మూసిలోకి పోవడానికి రోడ్ల కింద బావులు తవ్వలేదు ఆయన. కింద అంతా నాలా పెట్టి పైన స్లాబ్ వేసి రోడ్డు చేశాడు. ఆడ జాగలేదు నీళ్ళని తీసుకుపోవాలంటే. మీకు గుర్తుండాలి, నిజాంపేటలో ఒకసారి ఫాక్స్ సాగర్ నుంచి వాటర్ ఓవర్ఫ్లో అయిపోయి నిజాం అదేమంటారు, అది మన మియాపూర్ దగ్గర ఆ ఏరియాలో, నిజాంపేట ఏరియాలో అపార్ట్మెంట్లకు 2-3 ఫ్లోర్లు నీళ్ళు వచ్చినాయి కదా, సెల్లార్స్ అన్ని మునిగిపోయినాయి కదా. ఆయన ఒకటే ఆలోచన చేసాడు, ఈ నీళ్ళు ఎట్లా పోవాలి అంటే ఇక వేరే ఏరియా లేదు, అంతా రోడ్లేనే, కాంక్రీట్ జంగల్ అయిపోయింది. ఆయన ఏం చేశాడు, స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ స్కీమ్ అని ఒకటి పెట్టాడు. పెట్టి దానికి 1000 కోట్లు పెట్టాడు. పెట్టి ఏం చేశాడు, రోడ్డు తీసేసి దాన్ని పెద్ద నాలా చేశాడు వరద నీరు పోవడానికి. మళ్ళీ పైన స్లాబ్ వేసాడు. స్లాబ్ వేసి స్లాబ్ మీద రోడ్డు, అంటే రోడ్డు కింద ఆయన నాలా పెట్టాడు. ఈయన రోడ్డు కింద గుంతలు తవ్వాడు. చంద్రబాబు ఇంకుడు గుంతల పాలసీ ఉండదు. ఈ గుంతలు తవ్వితే అది 1,00,000 లీటర్లు అయితే 10 లక్షల లీటర్లు అయితే ఒక పెద్ద భారీ ప్రవాహం వచ్చినప్పుడు ఎట్లా ఆపుతుంది అది? ఇది తెలివి లేని పని. అందుకే అధికారులు ఏం చేస్తారు, సార్ చేసినది చాలుగా, వీటి వల్ల ఏ ప్రయోజనం లేదు. 10 ఓవర్ఫ్లో అయినాయి, ఇప్పటివరకు కంప్లీట్ అయినాయి 10, 11వది అవుతుంది. 140, 180 వాళ్ళు ప్లాన్ చేశారు. ఇంకా మిగతా ఇది అవ్వద్దని చెప్పేసి రేవంత్ రెడ్డికి చెప్పారు. చెప్పి దీన్ని మనం మూసీలోకి డైవర్ట్ చేయడానికి ఏదన్నా ఆలోచన చేయాలి, కానీ ఈ గుంతలు అవ్వద్దు సార్ అని చెప్పిండు. వాళ్ళు చెప్తే ఇప్పుడు మరి ఆపిండా ఇంకా అది అవుతుండడం మనకు తెలియదు. ఓకే సార్. గువ్వల బాలరాజు బీజేపీ పార్టీలో బీఆర్ఎస్కి రాజీనామా చేసి